ఒక చిన్న గ్రామంలో రామయ్య, లక్ష్మి అనే దంపతులు వాళ్ల పిల్లలతో కలిసి నివసించేవారు. వారికొక కుమారుడు వెంకట్, ఒక కూతురు భాను. వాళ్లది చిన్న కుటుంబం అయినా కలలు మాత్రం చాలా పెద్దవి. తల్లిదండ్రులు పొలం పనులు చేస్తూ తమ పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడేవారు. వర్షం పడినా, ఎండ ఎక్కినా పొలమే వారి జీవనాధారం. చదువు అంటే లక్ష్మికి ఎంతో ఇష్టం. మన బిడ్డలు చదివి ఉద్యోగులు కావాలి, వాళ్లు మట్టిలో కాకుండా మేటిలా ఎదగాలి అనేది ఆమె కల. ఆ కుటుంబంలో అన్నయ్య తన చెల్లిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆమెను పాఠశాలకు పంపడం, ఆమెకు చదువుల్లో సహాయం చేయడం అన్నయ్య ధ్యేయం. ఆమె నవ్వితే అతనికి ఆనందం, ఆమె ఏడ్చితే అతనికి బాధ. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు గుర్తించి చెల్లిని ఎప్పటికీ కాపాడాలని తల్లిదండ్రులకు వెంకట్ మాట ఇచ్చాడు. చెల్లి, నీ పాఠాలు పూర్తయ్యాయా? రేపు మ్యూజిక్ క్లాస్ ఉందిగా. భాను నవ్వుతూ, అయ్యా అన్నా, నీలా స్ట్రిక్ట్ టీచర్ ఎవరూ ఉండరే అంటూ ఇద్దరు ఎంతో సంతోషంగా ఉండేవారు. ఓ రోజు లక్ష్మి, ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది, కాని పంటకు నీరు పోయాల్సిందే అని అంటుండగా వెంకట్, అమ్మా నువ్వు వెళ్ళవద్దు, మేమే చూస్తాం అంటూ పిల్లలకు సెలవులు ఉన్నప్పుడు తల్లిదండ్రుల సరసన చేరి పొలంలో కష్టపడేవారు. చిన్న చేతులతో మట్టి తవ్వడం, నీరు పోయించడం, విత్తనాలు వేసే పని, ఇవన్నీ ఆనందంగా చేసేవారు. సాయంకాలం పొలం నుండి వచ్చాక ఇద్దరూ, రాత్రి అయితే పిల్లలు చదువుల కోసం కాంతి లేకపోయినా దీపం వెలుగులో పుస్తకాలు తీసుకుని చదువుకోవడం వాళ్ల అలవాటు. తల్లిదండ్రులు పిల్లలను చూసి గర్వంగా, ఆశగా ఉండేవారు. మన పిల్లలు చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తారు అని అనుకునేవాళ్లు. ఒకసారి భాను అన్నతో, అన్నా, మనం చదువుకున్నా నిజంగా ఉద్యోగాలు వస్తాయా? వెంకట్ నవ్వుతూ, నమ్మకం ఉంటే ఎవరూ ఆపలేరు చెల్లి. మన తల్లిదండ్రుల కష్టానికి గుర్తింపు రావాల్సిందే అని అన్నాడు. వెంకట్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి స్కాలర్షిప్తో ఇంజనీరింగ్ చదువుకున్నాడు. భాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ మెరిసిపోయింది. తల్లిదండ్రులు వాళ్ల పిల్లలను చూసి గర్వపడ్డారు. మన పిల్లలు మట్టిని తాకిన గడ్డి కాదు, వెలుగును ప్రసరించే దీపాలు అని అనుకున్నారు. ఏళ్లు గడిచాయి. అన్నయ్య ఓ ఉద్యోగంలో స్థిరపడినాడు. చెల్లి కూడా బాగా చదివింది. కుటుంబం అభివృద్ధి చెంది పంటలు బాగా వచ్చాయి. తల్లిదండ్రుల కల నెరవేర్చాలనుకున్నాడు. చెల్లికి మంచి అబ్బాయిని చూసి ఆమెకు కన్యాదానం చేసి కన్నీటి కంటితో ఆశీర్వదించాడు. అతని మాట, ప్రేమ, బాధ్యత అన్నీ అప్పటికీ నిలిచిపోయాయి. వెంకట్ కన్నీటితో, చెల్లి, చిన్నప్పుడు నీ చేతిని పట్టుకుని బడికి తీసుకెళ్లిన నేను ఇప్పుడు నీ చేతిని మరొకరి చేతిలో పెడుతున్నాను. చెల్లి కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ, నీ ప్రేమే నాకు ఓ వెలుగు అన్నా, నీ వల్లే నేను ఈ స్థితికి వచ్చానన్నా, నీవు లేనిదే ఈ బంగారపు పెళ్లి కల కాకపోయేది అని అన్నది. ఆ అన్నా చెల్లమ్మను చూసి అందరూ సంతోషించారు. కష్టపడి చదువుకుంటే విజయానికి మార్గం బందైనా సరే, కుటుంబం కలుసుంటే ఏ అడ్డంకి అడ్డుగా ఉండదు. అన్నా చెల్లెలు ప్రేమ ఒక్క జీవితానికే కాదు, తరతరాలకు వెలుగు. కష్టాలు ఉండవచ్చు, కానీ కలలు నిజమవుతాయి. ప్రేమ ఉంటే కుటుంబం ఓ ఆశ్రయం అవుతుంది. చూసారుగా పిల్లలు, మీరు కూడా ఈ అన్న చెల్లెలు లాగా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చిందా? ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.